పాకిస్తాన్ చైనా బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయుధాలిచ్చింది, అండగా ఉంటామని ముందుకు తోసింది. క్లియర్ గా చెప్పాలంటే భారత్పై యుద్ధం చేసింది పాకిస్తాన్ అయినా చేయించింది మాత్రం చైనాని. కట్ చేస్తే సీన్ రివర్స్. పాకిస్తాన్ తోక ముడిచింది. అసలు భారత్తో పాకిస్తాన్ యుద్ధం చేస్తే చైనాకెందుకు లాభం? అసలు పాక్కి చైనా ఇచ్చిన ఆయుధాలేంటి? యుద్ధం చేసింది పాకిస్తాన్ అయినా వెనక ఉండి నడిపించింది మాత్రం చైనానే. పాక్కు భారీగా ఆయుధాలిచ్చిన చైనా చైనా నుంచి పాక్ తీసుకున్న ఆయుధాలేంటి? కాల్పుల విరమణతో చైనా ఆశలపై నీళ్లు పడ్డాయా? ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ ఉడత ఊపులు ఊపింది. డ్రోన్లు పంపించి సింహం లాంటి భారత్ను భయపెట్టాలని చూసింది. మనోళ్లు తిప్పికొట్టడంతో దెబ్బకు పరుగులు తీసింది. కట్ చేస్తే అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. చైనా అండా ఆ దేశం అందించిన ఆయుధాలు చూసుకుని పాకిస్తాన్ ఎగిరింది. అయితే అవి కాస్త తొస్సుమనేసరికి వెనక్కి తగ్గింది. పాకిస్తాన్ పూర్తిగా చైనా తయారు చేసిన ఆయుధాల మీద ఆధారపడింది. పాక్ వైమానిక దళంలో భారీగా చైనా ఆయుధాలు ఉన్నాయి. JF-17 థండర్ ఫైటర్ జెట్ ను పాక్ చైనా కలిసి అభివృద్ధి చేశాయి. F-7PG స్కైబోల్ట్ అనే MiG-21 తరహా చైనా విమానాలను కూడా అందుకుంది. శిక్షణ కోసం K-8 కారకోరం విమానాలను వాడుతోంది. డ్రోన్ల విషయంలో పాక్ చైనా తయారీ వింగ్లూంగ్ 2 CH-4 UAVను పొందింది. JF-17లకు SD-10 వంటి మధ్యస్థ గగనతలం నుంచి గగనతలానికి క్షిపణులు, PL-5, PL-8, PL-9C లాంటి స్వల్ప శ్రేణి క్షిపణులు ఉన్నాయి. ఇవన్నీ చైనాలో తయారైనవే. పంజాబ్ ప్రావిన్స్లోని చీనాబ్ నది ఒడ్డున ఉన్న కిరాణా కొండల సమీపంలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పాక్లోని అతిపెద్ద కీలకమైన వైమానిక స్థావరాల్లో ఒకటి. గతంలో ఇక్కడ పాక్ అత్యుత్తమ F-16 విమానాలను ఉంచింది. ప్రస్తుతం వాటి స్థానంలో JF-17 విమానాలను మోహరించింది. పూర్తిగా మేడ్ ఇన్ చైనా విమానాలపై ఆధారపడుతోంది. వీటితో పాటు VT-4 ఆధునిక ప్రధాన యుద్ధ ట్యాంక్, A-10, A-100 మల్టిపుల్ రాకెట్ లాంచర్, SH-15 హోవిట్జర్ 155mm ట్రక్ మౌంటెడ్ గన్, HJ-8, HJ-10 ATGMS యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, LY-80 మిసైల్ సిస్టమ్, KJ-2000 రాడార్ వ్యవస్థ కూడా చైనా తయారు చేసినవే. F-22P జుల్ఫికార్ ఫ్రిగేట్లు, C-802, YB-62, CM-302 క్షిపణులు, హార్బిన్ Z-9EC హెలికాప్టర్లు, SR-2410C రాడార్ వ్యవస్థ. ఇలా పాకిస్తాన్ సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలన్నీ చైనా తయారీ ఆయుధాలపైనే ఆధారపడుతున్నాయి. ఇకటు చైనా నుంచి పాకిస్తాన్ సేకరించిన ఆయుధ వ్యవస్థలు దారుణంగా విఫలమయ్యాయి. భారత్ దాడులను ఎదుర్కోవడంలో ఈ ఆయుధాలు ఫెయిల్ అవడమే కాకుండా కొన్ని పేలకుండానే కింద పడిపోయాయి. పంజాబ్లోని హోషియార్పూర్లో పాకిస్తాన్ ప్రయోగించిన చైనీస్ PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి పేలకుండా పడిపోయింది. లాహోర్లోని చైనా నిర్మిత HQ-9B ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత దళాలు ధ్వంసం చేశాయి. భారత డ్రోన్ దూసుకొస్తున్నా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది. చైనా నుంచి పాకిస్తాన్ అధిక ధరకు కొనుగోలు చేసిన ఈ ఆయుధాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడం ఇప్పుడు కొత్త ప్రశ్నలకు తావిస్తున్నాయి. పాకిస్తాన్ను చైనా ప్రయోగ కేంద్రంగా మార్చుకుందా? ఈ యుద్ధాన్ని దానికి ఉపయోగించిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. JF-17 ఫైటర్ జెట్లు పవర్ఫుల్ అంటూ చైనా ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. అయితే భారత్పై ఆ యుద్ధ విమానాలను ఉపయోగించిన పాక్కు భారీ షాక్ తగిలింది. అయితే ఇక్కడే చైనా దొంగబుద్ధి బయటపడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అంతర్జాతీయంగా ఆయుధ సరఫరాదారుగా తన స్థానాన్ని పదిలపరుచుకునే ప్రయత్నంలో కొన్ని దేశాలకు, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ వంటి మిత్ర దేశాలకు నాసిరకం, తక్కువ శ్రేణి ఆయుధాలను చైనా అంటగడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యుద్ధం పాకిస్తాన్దైనా దాని వెనుక చైనా కుట్ర ఉందా అంటే పరిణామాలు డీకోడ్ చేస్తే ఇదే నిజమనిపిస్తోంది కూడా. వ్యాపారానికి వ్యాపారం, అదే సమయంలో భారత్పై నిఘా. ఒక్క యుద్ధాన్ని చైనా రెండు రకాలుగా వాడుకుందా? అసలు పాకిస్తాన్కు ఆయుధాలు ఈ రేంజ్లో సరఫరా చేయడం వెనుక డ్రాగన్ మాస్టర్ ప్లాన్ ఉందా? భారీ కుట్ర చేసిందా? పాకిస్తాన్ని చైనా ప్రయోగశాలగా వాడుకుందా? జరిగిన పరిణామాలు మిగిల్చిన ప్రశ్నలేంటి? భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను చైనా రెండు రకాలుగా క్యాష్ చేసుకున్నట్లు కనిపించింది. పాకిస్తాన్కు భారీగా ఆయుధాలు, మిసైల్స్, ఫైటర్ జెట్లు విక్రయించి వ్యాపారం పెంచుకోవడంతో పాటు ప్రపంచ ఆయుధ సరఫరాలో తన స్థానం పదిలం చేసుకుంది. చైనాకు చెందిన ఏవిఐసి చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ షేర్లు 40% మించి వృద్ధి చెందాయి. ఆ సంస్థ తయారు చేసిన J-10C యుద్ధ విమానాలను పాకిస్తాన్ భారీగా కొనుగోలు చేసింది. భారత్ మీద దాడికి పాకిస్తాన్ ఆ ఫైటర్ జెట్లనే ఉపయోగించింది. అయితే ఇక్కడే పెద్ద ప్రశ్న వినిపిస్తోంది. పాకిస్తాన్ను చైనా ఓ ఆయుధ ప్రయోగశాలగా వాడుకుందా అనే చర్చ జరుగుతోంది. నిజానికి చైనా తయారు చేసిన ఫైటర్ జెట్లు కానీ, మిగతా ఆయుధాలు గాని ఎలాంటి టెస్టింగ్ లేకుండానే పాకిస్తాన్కు అంటగట్టింది. J-10C విమానం కూడా అంతే. ఆ ఫైటర్ జెట్ పనితీరు ఏంటి, ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకోవడానికి భారత్ పాక్ సంఘర్షణలను ఆసక్తిగా గమనించింది చైనా. ఓ రకంగా పాకిస్తాన్ను ల్యాబ్లా, టెస్టింగ్ మెషిన్లా చూసింది. వ్యాపార పరంగానే కాదు, భారత్ శక్తి తెలుసుకోవాలని, స్ట్రాటజిక్ పాయింట్స్ మీద ఓ అవగాహన రావడానికి ఈ యుద్ధం ద్వారా చైనా ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. పాక్ ప్రయోగించే ప్రతి క్షిపణి, పంపించే ప్రతి ఫైటర్ జెట్ చైనా నుంచి వచ్చింది. వీటి ద్వారా భారత్ బలాబలాలను, రక్షణ సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుందని, అందుకే ఈ యుద్ధం మీద చైనా ఎక్కడలేని ఆసక్తి చూపించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బ్రహ్మోస్ లాంటి క్షిపణుల సమాచారం తెలుసుకునేందుకు ఈ యుద్ధంపై చైనా ఓ కన్నేసిందనేది మరికొందరి ఒపీనియన్. దీంతో పాటు భారత్ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక కూడా చైనా ఇలాంటి దగుల్బాజీ వేషాలకు దిగినట్లు అనిపిస్తోంది. యాపిల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను భారత్కు మళ్లిస్తున్నామని ప్రకటించగానే భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది. తనకు పోటీగా నిలవగలిగిన ఒకే ఒక దేశంలో చైనా ఉద్రిక్తతలను ఇలా ప్రోత్సహించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏమైనా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను అడ్డుపెట్టుకుని చైనా అన్ని రకాలుగా లాభపడే ప్రయత్నాలు చేసింది.